తునిలో 8 సంవత్సరాల మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేసినటువంటి నీచుడు నికృష్టుడు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణరావు చెరువులో దూకి చచ్చిపోయాడు. కథ బాగుంది కదా. ఈ వీడియో ఇంకా బాగుంటుంది. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక మన కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక పోస్టర్, ఒక ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ పోస్టర్ పోలీసులు తయారు చేశారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ ఈ పోస్టర్లో ఉన్న కంటెంట్ మాత్రం చాలా మంచిది కాబట్టి మీకు చదివి వినిపిస్తాను. దయచేసి జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జీవితంలో ఎక్కడో ఒక చోట మీకు ఈ విషయం పనికొస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. దాని తర్వాత మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం. చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. ఇక ఈ పోస్టర్ ఏం చెప్తుందంటే, కాకినాడ జిల్లా పోలీస్ హెచ్చరిక. ఏంటా హెచ్చరిక అంటే, మైనర్ బాలిక అఘాయిత్య ఘటనపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు. చాలా మంచి విషయం, చాలా అంటే చాలా మంచి విషయం. దాని కింద పోక్సో యాక్ట్ ప్రకారం మైనర్ బాలిక యొక్క వివరాలు మరియు గోప్యత బహిర్గతం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరము. అంటే మైనర్ పిల్లలు వాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యాలు ఏదైనా జరిగితే వాళ్ళ ఫోటోలు, వీడియోలు, వాళ్ళ ఇంటి అడ్రస్లు, వాళ్ళ డీటెయిల్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు బహిర్గతం చేయకూడదు. మనం సోషల్ మీడియాలో అయితే అసలు పెట్టకూడదు. కాకపోతే కొంతమంది పాపం తెలియక పెడుతున్నారు, తప్పండి, అలా చేయకూడదు. నెక్స్ట్, సోషల్ మీడియా ద్వారా మీరు పోస్ట్ చేసిన మైనర్ బాలిక యొక్క వీడియోలు, ఆమె నివాస ప్రదేశం తదితర వివరాలను తక్షణమే తొలగించగలరు. ఒకవేళ తెలియక మీరు పెట్టి ఉంటే, అంటే చాలామంది పెట్టారు, నేను సోషల్ మీడియాలో చూశాను, నాకు కూడా స్క్రోలింగ్లో కనిపించింది. తెలియక మీరు పెట్టి ఉంటే తీసేయండి, అది చట్టపరంగా నేరం. అది లేని పక్షాన మీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరు? కాకినాడ జిల్లా పోలీసులు. ఎందుకంటే తుని కాకినాడ జిల్లాలో ఉంది కాబట్టి కాకినాడ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దయచేసి ఎవరైనా పెట్టి ఉంటే తీసేయండి, అవసరం లే. చట్టానికి విరుద్ధంగా మనం ఏ పని చేయకూడదు. చట్టాన్ని మనం గౌరవించాలి. చట్టంలో ఇది తప్పు అని రాసి ఉంది కాబట్టి దయచేసి తీసేయండి. ఇక మన మెయిన్ కంటెంట్లోకి వచ్చేద్దాం. ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక పనికి మాలిన వెధవ చనిపోవడం అన్నది చాలా మంచి విషయం. దట్టు ఇట్లాంటి వ్యక్తి, ఈ టీడీపీ నాయకుడు ఎవడైతే నారాయణరావు లాంటి వ్యక్తి ఉన్నాడో అట్లాంటి వ్యక్తులు చనిపోవడం అన్నది ఇంకా మంచి విషయం. ఇది నేను చెప్తానండి, నేను చెప్తున్నాను, నన్ను ఆ మీద కేసులు పెట్టారు. ఇది ఎవరు చెప్తున్నారంటే చనిపోయిన నారాయణరావు కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఆయన కోడలు గారు అనుకుంటా, కొడుకు గారు అనుకుంటా, వాళ్ళే చెప్తున్నారు. ఇట్లాంటి వ్యక్తి, ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి చనిపోవడం అనేది మంచి విషయమే. కానీ ఇందులో అనుమానం ఉంది. సరే, అనుమానాలకు వద్దాం. అసలు ఏం జరిగింది సీక్వెన్స్ చూద్దాం. పోలీసులు ఏం చేశారు అంటే, పోలీసులు మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నారు వాహనంలో. మధ్యలో ఆయనకి న్యాచురల్ కాల్ వచ్చిందంట. అంటే దీనికి వచ్చింది మలమూత్ర విసర్జన. అంటే ఏం చేశారు అంటే, చెరువు పక్కన ఆపారు. మరి చెరువులో నీళ్ళు ఉంటాయి అనుకుర్రో, ఆయన కడుక్కుంటాడు అనుకుర్రో, ఏమనుకుర్రో కానీ ఆపారు. ఆపి పోలీసులు చోద్యం చూస్తుంటే ఈయన పోయి చెరువులో దూకిండంట. ఇది కథ. చెరువులో దూకితే ఆ శవాన్ని తీశారు, అంటే చచ్చిపోయాడు, ఆ శవం అనేది దొరికింది. ఒకసారి మీరు ఈ వీడియో అన్నది కొంచెం జాగ్రత్తగా చూస్తే, నేను మొత్తం వీడియో అయితే మీకు చూపించాను, బట్ ఈ వీడియోలో ఆ శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు. పోలీసులు మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. ఇలా మేము ఆపాము బండి, ఆపితే ఆయన పోయి దూకాడు, శవాన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఇందులో అనుమానాలు ఉన్నాయి. ఏంటి అనుమానాలు అంటే, ఈయనని చంపేసి చెరువులో పడేసారు అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఎవరు వ్యక్తం చేస్తున్నారు? కుటుంబ సభ్యులు. మళ్ళా నేను కాదు, సరే కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా సరే ఆ అనుమానాలు వ్యక్తం చేస్తాడు. కుటుంబ సభ్యులే ఈరోజు ఆ అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఎందుకు చంపుంటారయ్యా అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు. దీనికి 2 సమాధానాలు ఉన్నాయి. మొదటి సమాధానం, ఒకవేళ ఈ నారాయణరావు అనే వ్యక్తి బ్రతికుంటే ఈ విషయం మీద నాలాంటోళ్ళు, ప్రతిపక్ష పార్టీ వైసీపీ, టీడీపీని కడిగి పారేస్తుంది. నెల, 2 నెలలు, 3 నెలలు కాదు, టీడీపీ బతుకున్నంత కాలం టీడీపీ మీద ఒక మచ్చ అన్నది నారాయణరావు అన్న పేరు మీద ఉండిపోద్ది. అదే నారాయణరావు చనిపోతే కొంత సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అన్న ఆలోచనలో నుంచి నారాయణరావుని చంపి ఉంటారు అన్నది మొదటి విషయం. రెండవది ఏంటంటే, ఈ జరిగినటువంటి ఈ బాలిక ఘటన ఏదైతే ఉందో దీని వెనకాల ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉండి ఉంటారు. ఇట్లాంటి ఘటనలు ఇంకా ఉన్నాయి.
ఆ విషయాలు నారాయణరావుకి తెలుసు కాబట్టి ఆ విషయాలు బయట పెట్టకుండా నారాయణరావుని లేకుండా చేశారు అని చెప్పేసి కొంత అంటే రెండో అనుమానం అనేది వ్యక్తం అవుతుంది. ఈ అనుమానాలు ఎక్కడ బలపడ్డాయి మీరు అడగవచ్చు. ఈ అనుమానం ఎక్కడ బలపడ్డదంటే తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. నారాయణరావుని చంపారు అన్న అనుమానాలు ఎక్కడ బలపడ్డాయి అంటే తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. ఎప్పుడు చేసింది? 9:30కి అనుకుంటా, 9:31 చంద్రబాబు నాయుడు గారి ఒక స్పీచ్ని కట్ చేసి ట్వీట్ చేశారు. ఏంటి ఆ స్పీచ్? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడనైనా అఘాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అంటే నారాయణరావు అక్కడ చనిపోవడము, తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేయడం, అంటే చంపాము అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారా? అనుమానం, నా అనుమానం, చంపాము అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాత వీడియో అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు, ఆయన అబ్రాడ్లో ఉన్నారు. ఆ పాత వీడియోని నారాయణరావు చనిపోగానే ట్వీట్ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటో ఒకసారి దయచేసి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. చంపామని ఒప్పుకుంటున్నారా? ఈ అనుమానం అనేది నాలాంటి ఇల్లిటరేట్స్కి, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళకి కలుగుతున్నది. మీ ట్వీట్ చేసి దయచేసి సమాధానం చెప్పాలి. ఇది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు నారాయణరావు చేసినటువంటి ఘనకార్యం. నిజంగా ఈరోజు ఆడబిడ్డల్ని కనాలంటే భయం వేస్తుంది. ఆడబిడ్డల్ని కనడం అన్నది మానేయాలి, మనం ఆపేయాలి మనం. ఎందుకంటే కాపాడవలసిన వాళ్ళు నాయకులే ఈరోజు ఆడబిడ్డల మాన ప్రాణాలతోటి ఆడుకుంటుంటే వాళ్ళని నిలదీసే, వాళ్ళతో పోరాడే ధైర్యము సామర్థ్యము లేనటువంటి సాధారణ ప్రజలు మనం ఏం చేయగలం? ఆడబిడ్డలు కనడం మానేద్దాం, అంతే చేయగలం కదా, వేరే ఏం చేయగలం? సరే, ఇది ఒక ఎత్తు అయితే పచ్చ మీడియా గురించి, వైసీపీ గురించి కూడా మాట్లాడాలి. వైసీపీ నాయకులు కూడా ఈ విషయంలో కొంచెం అటు ఇటు అయ్యారు. సరే, ఏమయ్యారు అన్నది మనం మాట్లాడదాము. అంతకంటే ముందు పచ్చ మీడియా నిజంగా జర్నలిజంని మానేయండి. జర్నలిజంని మానేసి సంఖ నాకడం అన్నది మొదలు పెట్టండి. పచ్చ మీడియాకి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది 23వ తారీఖు ఈరోజు న్యూస్ పేపర్, ఈరోజైనా ఈరోజు 23వ తారీఖు న్యూస్ పేపర్ ఈనాడు ఫస్ట్ పేజ్, ఫ్రంట్ పేజ్. సరే, లోన ఉంటుంది, నేను లోనికి వెళ్ళను, నేను అస్సలు వెళ్ళను. ఫ్రంట్ పేజ్ ఒకటి చూస్తాను. రాష్ట్రపతి గారు ఒక న్యూస్ వేశారు, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక న్యూస్ వేశారు, దాని కింద చంద్రబాబు నాయుడు గారితో ఒక పెద్ద ఆర్టికల్ ఈనాడులో వేశారు. ఏంటి అంటే వెంటనే అనుమతులు అని చెప్పేసి. సరే, ఏందో ఆ చెత్తలోకి నేను ఇటు పక్కన చూసుకుంటే మాతృభూమి వేశారు గురించి చాలా బాగా రాశారు, పరిశోధనల గురించి. 28న అమరావతిలో 12 బ్యాంకులు అని చెప్పేసి వేశారు. దాని కింద ఏంటి ఉరుముతున్న అల్పపీడనం అని వేశారు. ఇటు సైడ్లో అభివృద్ధికి సహకరించండి అని వేశారు. ఇటు పక్కన ఏంటి ఏఐతో అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చేశారు. దాని పక్కన ఇల్లు నాణ్యంగా ఉంటేనే బిల్లు అని చెప్పేసి వాడు వేశారు. దానికి పక్కన ప్రకాశం జిల్లాకి అద్దంకి. సరే, దాని పక్కన స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధం. దాని కింద చూసుకుంటే ఏంటి సాకారం అవుతున్న పునరావాసం అని చెప్పి, సాకారం అవుతున్న పునరావాసం. దాని కింద ఇదేదో బొమ్మ వేశారు. దాని పక్కన కుండలలో ఏంటి పైవంతెనలేవి అని చెప్పేసి రాశారు. ఇక్కడ అయిపోయింది ఫస్ట్ పేజ్. ఇక్కడ సార్ నేను చదవడం కొంచెం అటు ఇటు నన్ను క్షమించాలి. ఫస్ట్ పేజ్ అయిపోయింది. ఇక్కడ తునిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి లైంగిక దాడి అని ఎక్కడుంది? ఇక్కడ ఫస్ట్ పేజ్లో పెద్ద దిట్లు రావాలి కదా, ఎక్కడుంది? ఈనాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఇదే ఘటన మీ కుటుంబ సభ్యులకు జరుగుంటే ఇదే స్పందన ఉండేదా? సరే, లోన ఉండుంటుంది, లోపల పేపర్లలో, ఫ్రంట్ పేజ్లో ఎందుకు లేదు? ఎవడి సంకలు నాకుతున్నారు? నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఇదే సేమ్ 100 కోట్లతో లైబ్రరీ, ఇగో ఇక్కడ ఒక న్యూజు, ఆ పక్కన బంగారం ఏదో న్యూజు, ఈ పక్కన ఇంకా భారత్లో పెట్టుబడులు అని చెప్పేసి, దాని పక్కన చంద్రబాబు నాయుడు గారిది ఇది. ఇగో ఈవెన్ భారతికి ఫోన్ చేసింది ఎవరు అని చెప్పేసి, ఏం చెప్పారు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోను, కింద జగన్మోహన్ రెడ్డి గారు జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి ఒకటి. దాని పక్కన సుంకాలు 16% డొనాల్డ్ ట్రంప్. ఎక్కడుంది ఈ న్యూస్? తునిది ఫస్ట్ పేజ్లో. నెక్స్ట్ పేజ్లలో ఉండుంటుంది, కానీ ఫస్ట్ పేజ్లో ఎక్కడుంది? ఒకసారి దయచేసి చెప్పాలి. అంటే పచ్చ మీడియా అంటే ఇంత దారుణమా? ఇంత దారుణమా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వంట పని చేసుకోండి,
లేదంటే గార్డెనింగ్ చేసుకోండి, అందుకే పనికి వస్తారు మీరు జర్నలిజానికి పనికిరాదు, సిగ్గులజ్జు ఉండాలి. సరే, ఇది పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ స్టాండు, పోలీసులు చేసిన ఘనకార్యము, పచ్చ మీడియా మనం చూసినాము. ఇప్పుడు వైసీపీ చేసిన ఘనకార్యం చూడండి. అబ్బా, ఆయన ఏం ఘనకార్యం చేశారా మీరు. ఇది సాక్షి ఏమని రాస్తారంటే, బాలికపై లైంగిక దాడికి యత్నం అంట. యత్నం ఏంటా? సాక్షి వాళ్ళని ప్రశ్నిస్తున్న యత్నం ఏంటి? యత్నం అంటే జరగలేదా లైంగిక దాడి? ప్రయత్నించండి అంతేనా? లైంగిక దాడి చేయలే. ఇదిలా ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఇంకో 2, 1. అందరూ నమస్కారం. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం, సాక్షిలోనేమో యత్నం, ఇక్కడేమో ప్రయత్నం. మేడం శ్యామల గారు, వైసీపీ నాయకురాలు. సరే, నెక్స్ట్ ఎమ్మెల్సీ గారు వరదు కళ్యాణ్ గారు, ఈమె ఏమంటున్నారు? తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడమా? నాకు అర్థం కావట్లేదు. అంటే వైసీపీ వాళ్ళందరూ యత్నం ప్రయత్నం ఎందుకు పట్టుకున్నారు? లైంగిక దాడి అన్నది జరిగింది అన్నది అక్కడ అందరూ చెప్తున్నటువంటి విషయం. అసలు లైంగిక దాడి అంటే ఏంటి? చట్టంలో ఏమనుంది, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని గూగుల్ తడిని అడిగితే, లైంగిక దాడి అంటే సెక్షువల్ అసాల్ట్ అని చెప్పేసి ఇక్కడ గూగుల్ చెప్తుంది. పోక్సో యాక్ట్ సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే, ఒక మైనర్ బాలికని తాకరాని చోట తాకినా కూడా అది సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అంటుంది. అట్లాంటిది ఆ బాలిక వస్త్రాలు దుస్తువులు అన్నీ తీసేసి అక్కడ కనిపించింది. 4 సార్లు ఆ ముసలోడు తీసుకెళ్ళాడు ఆ బాలికని, ఆ అమ్మాయిని తాకరాని చోట తాకాడు. మరి లైంగిక దాడి కాదా? ప్రయత్నము యత్నం అంటారేంటి? సాక్షిలోనేమో యత్నం అని రాస్తారు, మీరేమో ప్రయత్నం అని రాస్తారు. అంటే ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు కూడా తెలిసి మాట్లాడుతున్నారా లేదా తెలియక మాట్లాడుతున్నారా? దయచేసి నేను వైసీపీ నాయకులని, సాక్షి న్యూస్ పేపర్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. తప్పు జరిగినప్పుడు మనం మాట్లాడేటటువంటి వాక్యాలు, పదాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కేవలం 2 నాయకురాలు మాత్రమే కాదండి, మరికొంతమంది కూడా మాట్లాడి వాళ్ళు కూడా యత్నం ప్రయత్నం అని చెప్పేసి మాట్లాడారు. తప్పు. రాజకీయాలు ఇలాంటి చోట్ల చేయకూడదు, తప్పు. ఒకసారి దయచేసి ఈ విషయం మీద కూడా మీరేమనుకుంటున్నారో కమెంట్ అనేది చేయండి, చాలా అవసరం. దయచేసి కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.